పోలీసులకున్న ప్రైమరీ డ్యూటీ ఏంటో తెలుసా? ప్రజల ప్రాణాల్ని కాపాడడం, అలాగే నేరాల భయం లేకుండా ప్రజలు స్వేచ్ఛగా జీవించేలా చేయడం. అదే ఒక జర్నలిస్ట్ రెస్పాన్సిబిలిటీ. ఏదైనా నేరాలు ఘోరాలు వంటి జరుగుతుంటే వాటిపైన వేలెత్తి ప్రశ్నిస్తూ అందువల్ల బాధపడిన బాధితుల వెనుక నేనున్నా అని ధైర్యాన్ని ఇవ్వడం. అలాంటి గొప్ప స్థానాల్లో ఉన్న ఇద్దరు మహానుభావులు ఏం చేస్తారో తెలుసా? సబ్ ఇన్స్పెక్టర్ అమిత్ కుమార్, అలాగే జర్నలిస్ట్ శివభరణ్ యాదవ్. ఇతను ఒక యూట్యూబర్ కూడా. ఈ ఇన్సిడెంట్ కాన్పూర్ లో జరిగింది. ఈ ఇద్దరు ఒక 14 ఏళ్ల మైనర్ అమ్మాయిని రేప్ చేశారు. జనవరి 5th రోజు నైట్ ఒక స్కార్పియోలో 14 ఏళ్ల అమ్మాయిని కిడ్నాప్ చేసి రైల్వే ట్రాక్ దగ్గరికి తీసుకొని వెళ్లి ఆ అమ్మాయిని 2 hours రేప్ చేశారు. ఆ అమ్మాయి అన్కాన్షియస్ అవ్వడంతో ఆ అమ్మాయిని తీసుకొని వెళ్లి ఎక్కడైతే కిడ్నాప్ చేశారో అక్కడే పడేసి వెళ్లిపోయారు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు కంప్లైంట్ ఫైల్ చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్తే పోలీసులు ఈ కంప్లైంట్ తీసుకోవట్లేదు. చివరికి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. బట్ ఆ ఎఫ్ఐఆర్ లో కూడా ఎవరో ఇద్దరు అన్నోన్ పర్సన్స్ చేశారని ఫైల్ చేశారు. ఎప్పుడైతే ఆ అమ్మాయి వాళ్ళన్న మీడియా ముందుకు వచ్చి జరిగింది చెప్పాడో అప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియో మొత్తం వైరల్ అయింది. ఆ తర్వాత ప్రెజర్ ఎక్కువ కావడంతో పోలీసులు కంప్లైంట్ ఫైల్ చేశారు. దాని తర్వాత శివభరణ్ యాదవ్ ని పట్టుకున్నారు. కానీ అమిత్ కుమార్ మాత్రం ఇప్పటికీ దొరకలేదు. ఒక తప్పు జరుగుతున్నప్పుడు ఆ తప్పుని ఆపేవాడు, ఆ తప్పుని వేలెత్తి చూపించేవాడు. అలాంటి ప్లేస్ లో ఉన్న ఇద్దరు వాళ్ళే తప్పు చేస్తుంటే ఆ తప్పుని ఆపేదెవడు, వేలెత్తి చూపించేదెవడు?